నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ షాహిదా. ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ తమ క్రెడిట్ కార్డు యూజర్లకు ఊహించని ఝలకిచ్చింది. హెచ్డిఎఫ్సి రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డ్ రూల్స్ లో కీలక మార్పులు చేసింది. డొమెస్టిక్ ఎయిర్ పెట్ లాంచ్ యాక్సెస్ లో కొత్తగా ఖర్చు ఆధారిత అర్హత విధానాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త విధానంలో కార్డుదారులు ఇకపై నిర్దేశిత కనీస ఖర్చు ప్రమాణాలను అందుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ క్వార్టర్లో మినిమం ఖర్చు చేస్తేనే దేశీయ ఎయిర్పోర్ట్లో కాంప్లిమెంటరీ లాంచ్ యాక్సెస్ లభిస్తుంది. అలాగే ఇప్పటి వరకు ఇస్తున్న వోచర్ ఆధారిత లాంచ్ యాక్సెస్ సౌకర్యం ఇకపై అందుబాటులో ఉండదని క్లారిటీ ఇచ్చింది. సవరించిన ఈ కొత్త నిబంధనలు జూలై 1 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. జూలై 1 నుంచి క్రెడిట్ కార్డు యూజర్లు ఒక క్యాలెండర్ క్వార్టర్లో 3 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ పొందుతారు. అయితే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ద్వారా ముందు క్యాలెండర్ క్వార్టర్లో కనీసం 60,000 ఖర్చు చేసి ఉండాలి. ఉదాహరణకు ఒక కార్డుదారుడు జూలై సెప్టెంబర్లో ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ పొందాలని అనుకుందాం. సదరు కార్డుదారుడు ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో తన క్రెడిట్ కార్డు ద్వారా కనీసం 60,000 ఖర్చు చేసి ఉండాలి. అర్హత పొందిన కార్డుదారులు ఎయిర్పోర్ట్ లాంచ్ వద్ద తమ కార్డును నేరుగా స్వైప్ చేసి యాక్సెస్ పొందవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డు కొత్త రివార్డు స్ట్రక్చర్ అనేది 2026 మే 15 నుంచి అమల్లోకి వచ్చింది. అర్హత గల కేటగిరీలో దేనిలోనైనా ఖర్చు చేసే ప్రతి 150కి 4 రివార్డు పాయింట్లు పొందుతున్న కస్టమర్లకు మే 15 నుంచి ఈ కార్డు అర్హత గల కేటగిరీలలో చేసే ప్రతి 200 ఖర్చుకు 5 బేస్ రివార్డు పాయింట్లు లభిస్తాయి. అంతర్జాతీయంగా భారతీయ కరెన్సీలో జరిపే ప్రతి అంతర్జాతీయ లావాదేవీపై లేదా భారత్లో ఉండి విదేశంలో నమోదు చేసుకున్న వ్యాపారులతో రూపాయలలో జరిపే లావాదేవీలపై డీసీసీ మార్కప్ను 1.75% సవరించనున్నారు. ముఖ్యంగా రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డు రివార్డు విధానంలో కొత్త మార్పులు జరుగుతున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.